హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వర్ణం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండుగ కాబట్టి ఉగాది పండుగ యొక్క ప్రత్యేకతను గురించి ముందుగా స్టార్ట్ చేద్దాం. ఉగాది అనేది యుగాది అనే ఒక సంస్కృత పదం నుండి పుట్టుకొచ్చిందండి. యుగం అనగా కాలం, ఆది అనగా ఆరంభం. ఒక కొత్త సంవత్సరాన్ని మనం ఆరంభిస్తున్నాం, అందుకనే ఒక కొత్త సంవత్సరాన్ని మనం ఇంట్రడ్యూస్ కూడా చేస్తున్నాం. ఇదే మనకి నూతన సంవత్సరం. మన హిందూ ధర్మం ప్రకారం హిందువులకి జనవరి 1 కాదు నూతన సంవత్సరం, ఉగాదే నూతన సంవత్సరం. అందుకే ఇప్పుడే కొత్తగా మామిడికాయ అనేది వస్తుంది, చింతపండు అనేది వస్తుంది. వీటితో షడ్రుచులు అన్నీ కలిపి మనం పచ్చడి కూడా చేస్తాం కదా, అవన్నీ కూడా ఇప్పుడే కొత్తగా ఆరంభం అవుతాయి అన్నమాట. అందుకనే నూతన ఆరంభం అని కూడా మనం దీన్ని అనొచ్చు. సో ఈ ఉగాది అనేది ఫస్ట్ చైత్ర మాసంలో స్టార్ట్ అవుతుంది. చైత్ర మాసంలోని చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మనం ఉగాది పండుగని జరుపుకుంటాం. ఈ విశ్వబ్రాహ్మణ్స్ ఎవరైతే ఉంటారో ముందు రోజు అమావాస్య నాడి వాళ్ళ యొక్క సామాన్ని వాళ్ళు దేవుడి దగ్గర పెట్టుకొని వాటికి కూడా పూజ చేస్తారనమాట. కంకణాలు కట్టి వాళ్ళు ఈరోజు లేదా రేపు దేవుణ్ణి ఎత్తుకుంటారు. దేవుని పెట్టుకున్నాక దేవుని ఎత్తుకోవడం అంటే దేవుని కదిలించడం అనమాట. ఈరోజు లేదా రేపు, అది రోజుని బట్టి. ఈరోజు గురువారం కాబట్టి నిజానికి నిన్న పెట్టుకున్న వాళ్ళు ఈరోజే కదిలించేస్తారు. రేపు శుక్రవారం కాబట్టి అమ్మవారు కాళికామాతలాగా భావిస్తాం కదా మనం, ఉగాది పండుగ రోజు కాళికామాతని పూజిస్తాం కదా. సో అలా రేపు అనేది చేయరు, రేపు శుక్రవారం కాబట్టి. ఎస్పెషల్లీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, విశ్వబ్రాహ్మణ్స్ అనమాట. విశ్వబ్రాహ్మణ్స్ అయితే ఇలా చేస్తారు, మిగతా వాళ్ళందరూ ఉగాది రోజే ఈ పండుగ అనేది జరుపుకుంటారు. ఈ సంవత్సరం పేరు ఏమనుకుంటున్నారు? శ్రీ పరాభవ నామ సంవత్సరం అనమాట. ఈరోజు కొత్తవి ఏమైనా డెసిషన్స్ ఉంటే తీసుకుంటారు. పాత బాధలు ఏమైనా ఉంటే అవి తొలగించుకొని కొత్తగా వాళ్ళ లైఫ్ని రీస్టార్ట్ చేయాలనుకుంటారు. ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తవి ఏమైనా వస్తువులు ఇంట్లోకి తీసుకురావడానికి కూడా ఈరోజే కొనుక్కుంటే మంచిది అని ఈరోజే స్టార్ట్ చేస్తారనమాట. నేను కూడా ఒక లాంగ్ వీడియోని ఈరోజు చేద్దామని అనుకొని స్టార్ట్ చేశానండి. దిస్ ఇస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. ఇందులో నేను మా ఇంట్లో చేసినటువంటి పూజా విధానం మరియు మేము లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి సింపుల్ డిషెస్ని అయితే పెట్టాను. వీడియోని తప్పకుండా వాచ్ చేయండి. పండగ అనగానే అందరం ఫస్ట్ చేసేది ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళడం. దేవుడి దగ్గర దేవుళ్ళ పటాలను శుభ్రం చేసుకొని వాటికి కూడా గంధం కుంకుమ బొట్లతో అలంకరిస్తాము. ఇక్కడ నేను చూపించాను కదండి, అక్కడ పచ్చడి కుండ పక్కన ఉన్నటువంటి సామాన్ అదైతే విశ్వబ్రాహ్మణ్ వాళ్ళ యొక్క సామాన్కి కూడా కంకణం కట్టుకొని పూజ అనేది చేస్తారనమాట. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరిస్తారు. మామిడికాయ పప్పు మరియు ఆలు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, 2 మీడియం సైజు మామిడికాయలను పీల్ చేసి తరిగి పెట్టుకున్నానండి. దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సిద్ధం చేసుకున్నాను. పప్పు మనకి రెడీ అయిన తర్వాత పప్పుని పోపు చేసుకోవడం కోసం ఎండుమిర్చీలు ఒక 3 మరియు వెల్లుల్లిపాయలు కూడా నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను. పసుపు కూడా మనకు కావాలి, పసుపు కూడా నేను ఇక్కడ పెట్టేయడం జరిగింది. పసుపు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్గా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవడమే మనకు సగం పని. ఇవి రెడీ అయిపోయిన తర్వాత ఈజీ. నేను ఒక 5 ఆలూస్ అయితే తీసుకున్నాను, వాటిని కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను. 2.5 టీ గ్లాసెస్ని నేను పప్పు తీసుకొని నానబెట్టాను. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టేసేసాను. స్టవ్ పైన పప్పు పెట్టిన తర్వాత మనం కొంచెం ఆయిల్ ఇంకా పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం పొంగుకు వచ్చేసింది కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఆలు ఫ్రైకి జీలకర్ర, ఆవాలు, ఆయిల్ అయితే వేసేసాను. 2.5 ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత మనం పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, ఆలూస్ వేసుకొని మగ్గనిచ్చుకోవాలి మంచిగా. అంతలోపే ఇక్కడ మనం తరిగి పెట్టుకున్న అన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మామిడికాయ ముక్కలు అవన్నీ పెట్టి మనం ఒక 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే మంచిగా పప్పు ఉడికిపోతుంది. 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసేసి మనం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కూడా మనం కొంచెం మగ్గడం కోసం మూత పెట్టుకుంటే ఇంకా మంచిగా ఆలూస్ అనేవి ఉడుకుతాయి. మనం చిన్నగా కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆలూస్ అనేవి ఫాస్ట్గానే ఉడికిపోతాయి. ఈలోపు పప్పు అయిపోయింది. కొద్దిగా ఒక 3-4 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకొని మీరు ఆ విజిల్ తీయండి, వెంటనే తీయకండి. అది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది. కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని దాన్ని ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు పప్పు రెడీ అయింది కదా, దానికోసం తాలింపు జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసేసుకున్నాను. పప్పు రెడీ అయిపోయింది. పప్పు రెడీ అయిపోయిన తర్వాత రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఆలు అయిపోయింది. ఒక 2 మినిట్స్లో టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రైస్ అయిపోయేలోపు నేనేం చేశానంటే, ఎట్లాగో అన్నం వంపాలి కాబట్టి ఉన్న యుటెన్సిల్స్ అన్నీ వాష్ చేసేసాను.
రైస్ ఇంకొంచెం అయ్యేలోపు నేను అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సైమల్టేనియస్గా కిచెన్లో అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పాపడాలు ఒకటి వేయించేసుకుంటే అంత లంచ్ ప్రిపేర్ అయిపోయినట్టే. సో పాపడాలు వేయించుకోవడానికి కూడా నేను ఆయిల్ అయితే హీట్ చేసేస్తున్నాను. మనం ఫస్ట్ ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడం కోసం కొంచెం మనం దాన్ని చుంచేస్తే అప్పుడు మనకు ఆయిల్ హీట్ అయిందో లేదో కూడా తెలిసిపోతుంది. దానికోసం నేను ప్లేట్ టిష్యూస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందాక మీకు చెప్పాను కదా, కొంచెం ఆయిల్ వేడైందో లేదో చూడడం కోసం చాలా చేయాలని ఆల్రెడీ వేసేసాను చూడండి. అలా వేస్తే మనకి ఒక్క టీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అది మంచిగా వేగిందని మనకు తెలిసినప్పుడు దాంట్లో వేసేసుకోవచ్చు. అది బెటర్. లేదంటే ఆయిల్ ఎక్కువ వేడెక్కినా తక్కువ వేడెక్కినా సరే అవి ముడుచుకుంటాయి. ఫ్రీగా మొత్తం అన్నీ వేగవు. ఇలా వేగితే సరిపోతుంది. మనం మీడియంలోనే ఉంచుకోవాలి. మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా పాపడాలు అనేవి ముడుచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఈ అన్నపూర్ణ పాపడాలు ఏం చేయాలంటే మనం మొత్తం ఆ పిండిని ఇలా చేసేసుకొని ఏం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పప్పు రెడీ అయిపోయిందండి. నాకు స్మెల్ అయితే బాగా అనిపిస్తుంది. దాంట్లో మనం ఎలాంటి చింతపండు యాడ్ చేసుకోలేదు. ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూసారా, ఆలూ ఫ్రై పప్పు రెండు సైమల్టేనియస్గా పక్కన పెట్టి చేసేసుకున్నాం ఫాస్ట్గా. రైస్ కూడా అయిపోయింది. రైస్తో పాటు యూటెన్సిల్స్ కూడా క్లీన్ చేసేసుకున్నామా. ఇటు ఇంకో పని కూడా అయిపోయింది. పాపడాలు కూడా వేయించేసుకున్నాం. సో మనకి ఇప్పుడు ఉగాది స్పెషల్స్ మామిడికాయ పప్పు, ఆలూ ఫ్రై, పాపడాలు, వేడి అన్నం అయితే రెడీ అయిపోయింది. లంచ్ ఇంకా స్టార్ట్ చేసేయడమే. మీ ఇంట్లో మీరు చేసుకున్నటువంటి పూజ విధానం ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. బాయ్.